హైదరాబాద్ లో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కేపీహెచ్పీలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఓపెన్ ఆక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. గజం స్థలం అక్షరాల 2.5 లక్షల రూపాయలు పలుకుతోంది అక్కడ. అంటే కేపీహెచ్పీలో గజం స్థలం ధర రికార్డ్ స్థాయికి చేరింది. హౌసింగ్ బోర్డు వేలం వేసిన 4 స్థలాల్లో కూడా ఒక్కో గజం గరిష్టంగా 2,50,000 రూపాయలు పలకడం రియల్టర్లను సైతం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఖాళీ స్థలాలే కాదు, ఫ్లాట్ల ధరలు కూడా భారీగా పలుకుతున్నాయి. కేపీహెచ్పీ 15th ఫేజ్లో 1400 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక్కో ఫ్లాట్ ఏకంగా 1,10,00,000 రూపాయలకు అమ్ముడైంది. మొత్తం 4 స్థలాలు 5 ఫ్లాట్లను వేలం వేయగా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఖజానాకు కేవలం ఒక్క రోజులోనే 24,26,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇక కేపీహెచ్పీ లాంటి కాలనీలు ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా ప్రభుత్వ వేలంలో కూడా ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ధరలు పలుకుతున్నాయని విశ్లేషిస్తున్నారు మార్కెట్ అనలిస్టులు. ఈ రికార్డ్ బ్రేకింగ్ వేలంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మరోసారి హాట్ టాపిక్గా మారుతోంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో ధరలు ఊహించని స్థాయిని చేరుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది. ఇక ఈ వేలం పాటల వివరాలను ఒకసారి చూస్తే కేపీహెచ్పీ ఫేజ్ 1, ఫేజ్ 2 పరిసరాల్లో జరిగిన లేటెస్ట్ వేలంలో ఒక్కో గజం 2,65,000 వరకు పలికింది. కొన్ని ప్లాట్లలో 2.4 లక్షల నుంచి 2.5 లక్షల మధ్య గజం కూడా అమ్ముడయ్యాయి. అయితే గత ఏడాది అంటే 2025 జూన్లో ఫేజ్ 7లో జరిగిన వేలంలో ఒక ప్లాట్ గజం ధర 2.98 లక్షలు పలికి ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించింది. ఆ ఒరవడి ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా జరిపిన ఆక్షన్లో మనకు తెలుస్తోంది. మరి అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని చూస్తే ఇదొక వ్యూహాత్మక ప్రాంతం కావడమే అని అంటున్నారు రియల్టర్ ఎనలిస్టులు. అటు హైటెక్ సిటీకి, గచ్చిబౌలి లాంటి ఐటీ హబ్లకు అతి దగ్గరలో ఉండడం ఫస్ట్ రీజన్ అయితే, వెడల్పైన రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, కమర్షియల్ హబ్గా ఎదగడం ఆ తర్వాత రీజన్స్ గా చెప్తూ ఉన్నారు. దానికి తోడు కేపీహెచ్పీ లాంటి డెవలప్ అయిన ఏరియాలో ఖాళీ స్థలాలు దొరకడం చాలా కష్టం. అందుకే హౌసింగ్ బోర్డు వేలం వేసిన ఈ ప్లాట్ల కోసం జనం భారీగా ఎగబడ్డారు అన్న అంచనాలను కూడా చెప్తున్నారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి కేవలం 4 ప్లాట్ల నుంచే సుమారు 15.81 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కేవలం ప్లాట్లే కాదు, కేపీహెచ్పీలోని ఫ్లాట్లు కూడా ₹1,00,00,000 పైనే మాట్లాడుతూ ఉన్నాయి. ఒకప్పుడు మిడిల్ క్లాస్ అడ్డాగా ఉన్న ఇప్పుడు కేపీహెచ్పీ ప్రస్తుతం కోకాపేట్, అటు గచ్చిబౌలితో పోటీ పడుతూ ప్రీమియం రియల్ ఎస్టేట్ హబ్గా మారిపోతోంది. సామాన్యుల నివాస ప్రాంతమైన ఏరియాలో ఇప్పుడు భూముల ధరలు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే మధ్యతరగతి ఇంటి కలమరై నెరవేరేది ఎలా? కేవలం కలగానే మిగిలిపోయేలా ఉంది అంటూ నిపుణులు విశ్లేషిస్తున్నారు.